ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఆ పరమశివుడు ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియోలో మనం శని భగవానుడు చెప్పిన 2 మాటలు తెలుసుకుందాం. ఆ మాటలు వింటే చాలు, కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు. శని భగవానుడు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది, జీవితంలో కష్టాలు అనేవి రావు. మరి శని భగవానుడు చెప్పిన ఆ 2 విషయాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఒకసారి లక్ష్మీదేవి దగ్గరికి శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాదన జరుగుతుంది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని భావించుకోవడం మొదలుపెట్టారు. వీరిద్దరి వాదన విన్న శ్రీహరి ఒక సలహా ఇచ్చాడు. దేవి మరియు శని వీరిద్దరూ కూడా భూలోకానికి ఎల్లండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడు అతని రాజ్యంలోకి వెళ్లి ఆ రాజులు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు చెప్పమని అడగండని శ్రీహరి సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకానికి బయలుదేరుతారు. అవంతి రాజ్యంలో పద్మనాథ అని రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు, సత్యవంతుడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజ్యసభలో ఉన్న పద్మనాభ దగ్గరకి వచ్చి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయానికి మేము తెలుసుకోలేకపోతున్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పని అన్నారు. లక్ష్మీదేవి శని దేవుని మాటలు విన్న రాజు కొంచెం భయపడ్డాడు. ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను. శని దేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, లక్ష్మీదేవి గొప్ప అని చెప్పి శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి, శనిభగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాలపాలు చేస్తాడని రాజు ఆలోచిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక భారం తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు చెప్పంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గరి నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజు మానసికంగా కృంగిపోతున్నాడు. అలా 4 రోజులు గడిచాయి. ఇంక 3 రోజులే ఉన్నాయి. నేనేం చేయాలని ఆలోచిస్తున్నాడు. రాజు చింతగా ఉండడం చూసిన రాణి, ఏమైంది, మీరు ఎందుకు కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిద్దరూ వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరి గొప్ప అని చెప్పారు? దానికి రాజు, నేను ఎవరి గొప్ప అని ఇంకా చెప్పలేదు, దానికోసం వారు నాకు వారం రోజుల సమయం ఇచ్చారు. ఇప్పటికే 4 రోజులు అయిపోయాయి కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరి గొప్ప అని చెప్పను, ఒకరు గొప్ప అని చెప్తే మరొకరికి కోపం వస్తుంది, నేనేం చేయను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను, మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనము ఒకటి వేయించండి, అలాగే ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారు వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని గొప్పతనాన్ని రుజువు చేస్తాయని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం ఒక వెండి సింహాసనం వేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శని దేవుడు రాజు దగ్గరికి వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనం పై, శని దేవుడు వెండి సింహాసనం పై కూర్చున్నారు. లక్ష్మీదేవి శని భగవానుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు చెప్పన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దీనిపై కూర్చున్నాడు తెలుసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనం పై కూర్చున్నాను, లక్ష్మీదేవి బంగారు సింహాసనం పై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది, వెండి కన్నా బంగారాన్ని గొప్పగా చూస్తారు అంటే లక్ష్మీదేవి ఏ గొప్పదని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనం పైనుంచి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శని దేవుడు వెళ్లడం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటానంటుంది. శని దేవుడికి కోపం రావడం వల్ల పద్మనాభ రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని
ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్లడం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లిపోదాం. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని బట్టలు, కొన్ని నాణ్యాలు మూట కట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శని దేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. నాలుగు వైపుల మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించడం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డున చేర్చింది. పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి, మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలని అనుకుంటారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శని దేవుడు. శని దేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు మమ్మల్ని నది ఒడ్డుకు దాటించి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలు ఇద్దరు మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరిద్దరు ఉన్నారు, మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయన్నాడు. దానికి రాజు, సరి, అయితే ముందు ఈ పడవలో నా భార్యను ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చే అన్నాడు. రాజు మాటలు విన్న వ్యక్తి సరి అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి రూపంలో ఉన్న శని దేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శని దేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే, ఏం పరవాలేదు, మనిద్దరం కష్టపడి పని చేసుకుందాం, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందామని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. కానీ ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలను కొట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయవల్ల రాజు గారికి గంధం చెట్లు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి ఇద్దరు సుఖంగా జీవించడం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండడం చూసిన శని దేవుడు రాజు ఆనందాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకొని వెళ్లడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శని దేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నాపై ఎందుకు కదలడం లేదని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శని దేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శని దేవుడు వ్యాపారితో ఇలా అంటాడు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీని నావ తాకితేనే నీ లాభము ముందుకు వెళుతుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలను ముందుగా వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలు అన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అని నా నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నామ ముందుకు వెళ్లడం లేదని అనుకోని ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పతివ్రత స్త్రీ నా నావను తాకితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దామని అనుకుంటాడు. వెంటనే అక్కడున్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారు వారు నా నావను తాకండి, అప్పుడే నా నామ ముందుకు సాగుతుందని అంటాడు. ఆ మాటలు విన్న స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి ఇంటికి వచ్చి నావ విషయానికి చెబుతుంది. అయితే రాణి తాను రానని చెబుతుంది. నా భర్త బయటకు వెళ్లాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతాడు, నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రానని అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడి నుండి లాభం ఉండే చోటుకు వెళుతుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలలేదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్లాడంట, తను తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రానని అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒకసారి ఆమె వద్దకు మళ్ళీ ఈ విషయానికి గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుందని అంటాడు. ఆ స్త్రీ రాణి దగ్గరకు వెళ్లి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదని
లేదని అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని ఏంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడా. అప్పుడు రాణి అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను నవ దగ్గరికి రమ్మని చెప్పింది, నేను నా భర్త ఇంటిలో లేరు రానన్నాను. దానికి రాజు ఒకవేళ నిజంగా నువ్వు ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో కదా అంటాడు. దానికి ఆ రాణి అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదని అంటుంది. దానికి రాజు చూడు నువ్వు ఒకప్పుడు రాణివి, రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సహాయం చేయాలని రాజు రాణికి నచ్చచెప్పి ఆ నావ వద్దకు తీసుకొని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకొని వెళ్లాలని అనుకుంటాడు. రాణి నావపై చేయి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోయారు. రాజు రాణి ఆ వ్యాపారి మాత్రం అక్కడున్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్లిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్లిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది కానీ ఏం లాభం లేదు. తర్వాత రాణి ఆ వ్యాపారస్తుని కోపగించుకొని సూర్య భగవానుని ప్రార్థించింది, నాకు కురూపి రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికి ఇవ్వను, సూర్య భగవానుడా నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుని ప్రార్థించింది. సూర్య భగవానుడు రాణి రూపాన్ని కురిపిగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలోనే ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయాన్ని వస్తే భార్యను పోగొట్టుకున్న రాజు తనకున్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న సాధువులకు గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్తా బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారు ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్లిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్లీ రాజ్యానికి రాకపోతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడా రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతనిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు కానీ రాజు ముసుగు వేసుకొని ఉండడం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా నన్ను ఆ బొడ్డుకు చేర్చండి, నా వద్ద చాలా బంగారం ఉంది, దీనిని నేను కరిగించి భార్యకు మంచి ఆభరణం చేయిస్తానని చెప్పి బంగారు ముద్దలున్న మూటలను చూపిస్తాడు. బంగారం పై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనుక నుండి వచ్చి రాజును నీటిలోకి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవడం చూసిన రాణి నావలో ఉండి గాలి తలగడను రాజు కందేలా విసిరింది. రాజు ఎలాగూ ఒకలాగా ఒడ్డును చేరుకున్నాడు. అక్కడున్న కొంతమంది ప్రజలు పద్మనాధ రాజును మీరెవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకొని వచ్చారని అడుగుతారు. అప్పుడు పద్మనాధరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజ వద్దకు పద్మనాధరాజును తీసుకొని వెళ్తారు. పద్మనాధరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అని. ఆ మాటలు విన్న రాజు పద్మనాధరాజుని పూలమాలిగా నియమిస్తాడు. పద్మనాధరాజు పూలమాలిక ఉంటూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచడం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గూర్చి ఆమెకు పంపేవారు. అయితే ఒక రోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి, ఎవరు వీటిని ఇంత అందంగా కడుతున్నారని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికత్తెలు యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలిని ఏర్పాటు చేశారు, ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తున్నారండి. ఆ మాటలకు యువరాణి ఆ పూలమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న పద్మనాథ అందాన్ని చూసి ఆ యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెబుతుంది. రాజు పద్మనాథను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలు లాగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషమని యువరాణితో చెప్పి పద్మనాథ రాజును
పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి పద్మనాథరాజు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేని వాడిని, అయినా నాకు ముందే పెళ్లయింది, నేను తనను కోల్పోయాను, నా ధనం కోల్పోయానని చెప్పాడు. కాని తాను అవంతి నగరానికి రాజని చెప్పలేదు. అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పద్మనాథరాజు కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు పద్మనాథరాజు ఒకరోజు రాజ్య భవనం పైన ఉండగా నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు ఎక్కడికి ఇలా పంపిస్తున్నారని యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, కానీ నావలు వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్లాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకి సంబంధించిన పనిలో ఏదైనా పని నాకు ఒకటి చూడమని మీ తండ్రిగారితో చెప్పని అంటాడు. ఆ మాటలు విని రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం, మీరు మీకు నచ్చింది చేయండి, నావలు ఉండే ప్రదేశానికి వెళ్లి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయానికి గుర్తు పెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు, మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి, అలాగే ఇతరులకు ఆదేశాలు ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరి అని చెప్తాడు. పద్మనాథరాజు మరుసటి రోజు నాభా నుండి ప్రదేశానికి వెళ్లాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగలించిన వ్యాపారి కోసం ఎదురుచూసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నాపై రావడం చూసి పద్మనాథరాజు అక్కడున్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే పద్మనాథరాజు ఆ వ్యాపారిని పట్టుకొని రాజు వద్దకు తీసుకొని వెళ్లి, ఇతనే నా భార్యను, నా బంగారాన్ని దొంగలించాడని చెప్పాడు. కాని వ్యాపారి అదంతా అబద్ధమని అంటాడు. అప్పుడు పద్మనాథరాజు, తన నావలు, నా బంగారు మూటలు ఉన్నాయి, అవి ఒకదానికొకటి చిక్కుకొని ఉంటాయి, వాటిని నేను తప్ప ఎవరు తీయలేరని అంటాడు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. వాటిని వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. అది ఎంత పని అయినా, ఇది నా బంగారు మూటలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు పద్మనాథరాజుకు బంగారాన్ని ఇవ్వమన్నాడు. పద్మనాథరాజు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరుల అప్పగించండని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురూపి రూపంలో ఉన్న రాణిని తీసుకొని వచ్చారు. పద్మనాథరాజు ఆమెను చూసి, ఈమె నా భార్య, నీకేమైంది, నువ్వు ఎందుకు ఇలా కురిపిగా తయారయ్యావంటాడు. దానికి ఆ రాణి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమి చేయలేడు, నేను సూర్య భగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకోవడానికి నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను, నేను మళ్లీ మామూలుగా మారిపోగలనని చెప్పి మళ్లీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి మునుపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణివంక చూశాడు. వీని బాధపడకు, నేను అవంతి నగరానికి రాజును, కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను, నేను నా మొదటి భార్యని ఎలా అయితే ప్రేమిస్తున్నాను, నిన్ను అలాగే ప్రేమిస్తానని అంటాడు. ఆ మాటలు విని రాజు, నేను చాలా మంచి అల్లుడిని పొందాను, నాకు చాలా గర్వంగా ఉంది, ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, ఇద్దరు కూతుర్లు, నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను, తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. పద్మనాథ రాజు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు రాణులతో కలిసి పద్మనాథ రాజ్యసభలు అడుగుపెట్టి సింహాసనం అధిష్ఠానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి, శని దేవుడు వచ్చి ఇలా అంటారు, మేమిద్దరం కావాలని నీతి ధర్మాలను పరీక్షించాము, మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శని రాజుతో ఇలా అంటాడు, నేను నీకు ఒక విషయానికి చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శని దేవుడు అంటున్నాడు, ఈ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు, అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఈ మనిషి అయితే అబద్ధాలాడుతారు, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారు, అలాంటివారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలా చేస్తారు. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాపలేదు, నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నీవు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీతి ధర్మము సత్యమార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను, కాబట్టి నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరిసంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే రెండు మాటలు గుర్తు పెట్టుకోండి, నా ఆశీర్వాదం ఎవరు పైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారిపోతారు, అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారు
వారిని నేను క్షణంలోనే కటిక పేదవాడిగా చేసేస్తాను కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి నా కృప మీపై ఉంటే సర్వసంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు ఈ రెండు విషయాలను గుర్తు పెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానేరాదు ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శని దేవుడు మాయమైపోయారు.